వెల్కమ్ టు వర్డ్ప్రెస్ క్రాష్ కోర్స్. సో నేను మీ ఇన్స్ట్రక్టర్ రాహుల్. సో నాకు 4 years ఆఫ్ వెబ్సైట్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నా కెరీర్లో నేను చాలాసార్లు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్డ్ప్రెస్సే యూస్ చేస్తుంటాను. సో కాబట్టి నేను మీకు టోటల్గా వర్డ్ప్రెస్ అంటే ఏమి అండ్ దాన్ని ఎట్లా యూస్ చేయాలా అండ్ దాంతోపాటు ఇట్లా రియల్ లైఫ్లో ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఒక బ్లాగ్నన్నా లేదా ఒక వెబ్సైట్నన్నా ఎట్లా తయారు చేయాలనే విషయాన్ని నేను మీకు ఈ కోర్స్లో నేర్పిస్తాను. అండ్ దాంతోపాటు ఈ కోర్స్లో అయితే నేను మీకు ఇట్లా లైవ్గా ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ను అంటే ఒక వర్డ్ప్రెస్ బ్లాగ్ను బేసికల్గా తయారు చేసి చూపిస్తాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా వర్డ్ప్రెస్ అంటే ఏమో తెలుసుకుందాం. అండ్ చెప్పాలంటే వర్డ్ప్రెస్ అంటే ఏమంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ సిఎంఎస్ అంటే ఏమంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో వర్డ్ప్రెస్ ఇది ఫ్రీ టు యూజు అండ్ హోస్టింగ్ ఉంటే అంటే లైక్ హోస్టింగ్ అకౌంట్ ఉంటే ఎక్కడన్నా మీరు దీన్ని హోస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇట్లా నేర్చుకుంటున్నారంటే VMwareలోనా కానీ వర్చువల్ బాక్స్లోనా కానీ ఉబంటు సర్వర్ అన్నా లేదంటే సెంటోస్ సర్వర్ అన్నా ఇన్స్టాల్ చేసేసి మీరు టోటల్గా వర్డ్ప్రెస్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ మీకు వర్డ్ప్రెస్ని హోస్టింగ్ చేయాలంటే హోస్టింగ్ ప్రొవైడర్ కావాలి కదా. ఎక్కడ దొరుకుతారంటే ఇంటర్నెట్లో చాలా హోస్టింగ్ ప్రొవైడర్స్ ఉన్నారు. అండ్ రియల్గానే చెప్పాలంటే నేను కూడా ఒక వెబ్సైట్ హోస్టింగ్ ప్రొవైడర్నే. సో నా కంపెనీ వచ్చేసి hosting.in HOZTING.in. సో మీరు hosting.inలో వెళ్ళి వెబ్ హోస్టింగ్ని కొనుక్కోవచ్చు. అండ్ ఎందుకు మెయిన్గా నేను దీన్ని మెన్షన్ చేస్తున్నానంటే అంటే లైక్ నా కంపెనీ కదా నేను ప్రమోట్ చేసుకోవాలనే అట్లా కాదు. మెయిన్గా నా కంపెనీలో అయితే బేసికల్గా అంటే తక్కువ ప్రైజింగ్లోనే నేను హోస్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ నార్మల్గా చెప్పాలంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అంటే లైక్ వరల్డ్లో కాదు ఇండియాలోనే టోటల్గా నా హోస్టింగ్ కంపెనీనే చీపెస్ట్ ప్రైస్లో వెబ్ హోస్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీరు దాన్ని చెక్ చేసుకోవాలంటే hosting.in వెబ్సైట్ ఓపెన్ చేసేస్తే మీకు ప్రైజింగ్ లిస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది. అండ్ దీంట్లో ఏమేమి వస్తాయని సో చూసుకుంటే ప్రైజింగ్ ఇది. సో వెరీ బేసిక్ హోస్టింగ్ అని ఉంటుంది, ప్రో హోస్టింగ్ అని ఉంటుంది, బేసిక్ హోస్టింగ్ అని కూడా ఉంటుంది. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మంత్లీ 33 రూపీస్. అండ్ వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఇది చాలా అంటే చాలా తక్కువ. అండ్ నార్మల్గా ఇలాంటి ఈ ప్రైస్లో 99 రూపీస్లో వేరే హోస్టింగ్ ప్రొవైడర్స్ సేమ్ ఇవే అందిస్తూ ఉండొచ్చు. బట్ నా కంపెనీకి స్పెషాలిటీ ఏమంటే కొంచెం ఇట్లా ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్లో మీకు హోస్టింగ్ అందించాలనేది మెయిన్గా పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మీరు జస్ట్ ఏదో రియల్ లైఫ్లోనే ఒక సర్వర్లో అంటే లైక్ హోస్టింగ్ ప్రొవైడర్లో వర్డ్ప్రెస్ని ఇట్లా ఇన్స్టాల్ చేసి దాంట్లో సమ్ ఎక్స్పెరిమెంట్లు చేసి చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఉండే వెరీ బేసిక్ హోస్టింగ్ అనుకోవచ్చు. సో జస్ట్ 33 రూపీస్ పర్ మంతే అండ్ వన్ టైం పేమెంట్ పర్ ఇయర్కి చేయొచ్చు మీరు. సో మీకు ఇక్కడ ఇవన్నీ వస్తాయి దాంట్లో. అండ్ బేసిక్ హోస్టింగ్ అంటే ఒకవేళ రియల్గానే వెబ్సైట్ నడపాలంటే మీరు ప్రో హోస్టింగ్ అన్నా కానీ బేసిక్ హోస్టింగ్ అని తీసుకోండి. మీరు ఇంకా బిజినెస్ లాంటివి ఏదైనా నడపాలనుకుంటే అంటే వెబ్సైట్ని సో మీరు ప్రో హోస్టింగ్ని తీసుకోవచ్చు అదనమాట. ఒకవేళ కొనాలంటే ఇక్కడ బై నౌ బటన్ పైన క్లిక్ చేసేస్తే మీరు పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతారు. సింపుల్గా మీ బిల్లింగ్ డీటెయిల్స్ టైప్ చేసి ప్లేస్ ఆర్డర్ కొట్టడమే. కొట్టిన తర్వాత మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా ఈమెయిల్. అండ్ ఆ ఈమెయిల్కి మేము అంటే మా టీము మీకు అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు. అండ్ అది ఎక్కడ లాగిన్ చేయాలా ఎట్లా చేయాలా అండ్ ఏ పాస్వర్డ్ పెట్టినాము ఏ యూజర్ని మొత్తం టోటల్గా అంతా ఇన్ఫర్మేషన్ అంతా మీకు మెయిల్కి వస్తుంది. సో వచ్చిన తర్వాత మీరు ఇక లాగిన్ అయిపోయి మన పని మొదలు పెట్టడమే అంటే వెబ్సైట్ వర్డ్ప్రెస్ ఉపయోగించి తయారు చేయడం. సో మనం నార్మల్గా అయితే నేనైతే వర్చువల్ మీన్ అనే ఒక అంటే లైక్ సాఫ్ట్వేర్ని యూస్ చేస్తాను అంటే వెబ్సైట్ అన్నిటిని మేనేజ్ చేయడానికి. సో మీకు ఇక్కడ వర్చువల్ మీన్ అనేది వచ్చి ఉంటుంది, cPanel కాదు. బట్ ఒకవేళ cPanel పెట్టి ఉండింటే ఆ ప్రైజింగ్ అట్లా ఉండేది కాదు, వేరే లెవెల్లో ఉంటానే. సో ఇది కూడా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కాబట్టి ఫ్రీగానే దొరుకుతుంది కాబట్టి మీకు చెప్పాలంటే ప్రైజింగ్ అనేది మీకు హోస్టింగ్లో తక్కువ పడుతుంది అన్నట్ల. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మీకు చెప్పినాను కదా బేసికల్గా వర్డ్ప్రెస్ అంటే ఏమని. సో వర్డ్ప్రెస్ అంటే ఒక సిఎంఎస్ అండ్ అది ఫ్రీగానే అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మీరు దాన్ని ఇట్లా ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫ్రీగానే మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మీరు వర్డ్ప్రెస్తో ఏమేమి చేయొచ్చు అంటే బ్లాగ్స్ని తయారు చేయొచ్చు. అండ్ దాంతోపాటు వెబ్సైట్ని కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేమంటే దీన్ని రియల్గా వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ ఎట్లా చేయాలా అండ్ దాంతోపాటు దీన్ని ఎట్లా సెటప్ చేయాలా అనేది. సో ఇప్పుడు చెప్పాలంటే మనం దీన్ని ఓన్లీ
ప్రెజెంట్ అయితే వర్చువల్ మీని ఎట్లా సెటప్ చేయాలనేది నేను చెప్తాను. సో నార్మల్గా మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది ఇస్తాం. అండ్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే యూఆర్ఎల్ ఉంది కదా, సో ఇక్కడ మీరు పోర్ట్ 10,000తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అది లాగిన్ అయ్యేది దాంట్లో లాగిన్ యూఆర్ఎల్ అండ్ దాంతోపాటు యూజర్ నేమ్ పాస్వర్డ్ మేమే ప్రొవైడ్ చేస్తాం మెయిల్లో. అండ్ అది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తామంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన కొన్ని అవర్స్లోకే మీకు మెయిల్ అనేది రీచ్ అయిపోతుంది. సో మీ ఇన్బాక్స్ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి, అవర్లీ వన్స్ అన్న 2 అవర్స్కి ఒకసారి అన్న. సో అప్పుడు మీకు ఇక మీ హోస్టింగ్ అకౌంట్కి యాక్సెస్ పొందగలుగుతారు. అండ్ డొమైన్ కూడా కావాలంటే మీరు డొమైన్ కూడా తీసుకోవచ్చు. అండ్ వెబ్సైట్ పెట్టాలంటే ఇది మెయిన్గా కావాల్సినది హోస్టింగ్ అండ్ దాంతోపాటు డొమైన్. అండ్ హోస్టింగ్ అంటే వెనక సర్వర్, డొమైన్ అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే ఐపీ అడ్రసెస్ని గుర్తుపెట్టుకోలేం కాబట్టి సర్వర్ ఐపీని. ఇప్పుడు డొమైన్ అనుకోండి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. డొమైన్ అంటే ఏమైంది అది కూడా తెలుసుకోకుంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు డొమైన్ ఉంది, అదేమంటే hosting.in HOSTING.in. సో అదొక డొమైన్. సో ఇప్పుడు నార్మల్గా మనం ఇప్పుడు ప్రెజెంట్ అయితే వెబ్మిన్ లాగిన్ పేజ్లో ఉన్నాం. సో లాగిన్ ఎట్లా కావాలంటే యూజర్ నేమ్ అంటే నేను చెప్పినాను కదా మీకు ప్రొవైడ్ చేస్తామని, పాస్వర్డ్ కూడా మీకు ప్రొవైడ్ చేద్దాం. సో ఇక్కడ నా హోమ్ సర్వర్లోనే సో నేనైతే ప్రెజెంట్ అయితే ఇది మేనేజ్ చేస్తున్నా. సో కాబట్టి దానికే సమ్ డొమైన్ అనేది ఇట్లా రియల్ డొమైన్ లాగా లేదు, wp-crashcourse.rx అని ఉంది. అండ్ ఈ .rx అనేది డొమైన్ నార్మల్గా అవైలబుల్ ఉండదు, లోకల్ నెట్వర్క్ కాబట్టి సో ఏదైనా మనం చేయగలుగుతాం. సో అది ఇప్పుడు ఆ తర్వాత ఇంకా సైన్ ఇన్ కొట్టడం అంతే. అండ్ దీని లాగిన్ పోర్ట్ అంటే పోర్ట్ 10,000లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఒకవేళ మీకు ఒక చిన్న ఎర్రర్ లాంటిది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అదేమంటే మీరు HTTPS కాకుండా జస్ట్ ఓన్లీ HTTPతోనే పెట్టి లాగిన్ అయితే మీకు ఇది వస్తుంది, అంటే ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఆ టైంలో ఏం చేయాలంటే సో ఇలాగ ఎర్రర్ అని వచ్చేసి డాక్యుమెంట్ ఫాలోస్ అని వస్తుంది. సో ఇక్కడ మీకు చూపిస్తుంది ట్రై ద యూఆర్ఎల్ అని ఒక యూఆర్ఎల్ చూపిస్తుంది కదా. సో ఆ యూఆర్ఎల్ని మీరు క్లిక్ చేసి డైరెక్ట్గానే ఇట్లా లాగిన్ కావచ్చు అని చెప్పొచ్చు. బట్ మీరు ఇదే దాంట్లోనే ఐపీ అడ్రస్ పోకుండా డొమైన్లోనే కావాలంటే మీరు జస్ట్ ఇక్కడ అడ్రస్ బార్లో HTTPS అని టైప్ చేసి మీరు లోపల వెళ్ళిపోవచ్చు. సో ఆ తర్వాత లాగిన్ అవుదాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మెయిన్గా తెలిసింది ఏంటంటే మనం వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే మనకి నార్మల్గా ఇలాంటివన్నీ పక్కన ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ మెనూ బార్లో ఇవన్నీ ఉంటాయి. అండ్ మీరు వర్డ్ప్రెస్ని నార్మల్గా 2 వేస్లో దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు. సో అది ఎలాగంటే మామూలుగా ఫైల్ మేనేజర్లో వెళ్ళి ఇక్కడ ఈ ఫైల్స్ అన్ని నార్మల్గా డిఫాల్ట్గా ఉండే దాంట్లో డిలీట్ చేసి ఇన్స్టాల్ చేయడం. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం అలాగే చేద్దాం. అండ్ దీన్ని ఎట్లా చేయాలంటే మీరు wordpress.orgలో వెళ్తే మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ మనమైతే దీన్ని ఇప్పుడు ప్రెజెంట్ అయితే దీన్ని అంతా ఎందుకు చేయమంటే ఇప్పుడు మనం వర్డ్ప్రెస్ని ఇట్లా డెవలప్ చేసి దీన్ని స్టార్టింగ్ నుంచి పోతే చాలా టైం పట్టుకుంటుంది అండ్ మీకు టైం వేస్ట్ అవుతుంది. సో కాబట్టి మీరు ఇంకా సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ hosting.inలో మీరు హోస్టింగ్ కొనే టైంలో సో hosting.in సో hosting.inలో వెళ్ళి మీరు హోస్టింగ్ కొనే టైంలో మీరు ఇక్కడ పేమెంట్ చేసే టైంలో అయితే మీరు అక్కడ కింద నోట్స్ అని ఉంటుంది కదా. సో ఆ నోట్స్ అనే దగ్గర మీరు ఇక్కడ ఖచ్చితంగా ఒకవేళ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలంటే నేనే మీకోసం వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేసి పెడతా. సో దానికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ నోట్స్ అని ఉంది కదా, ఆర్డర్ ఆప్షన్స్ నోట్స్ అని ఇక్కడ ఆప్షనల్ అని. సో దీంట్లో మీరు ప్లీజ్ ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ ఫర్ మీ లేదంటే వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయని ఏదో ఒక భాషలో టైప్ చేసి, అంటే అర్థమయ్యే భాషలోనే తెలుగు హిందీ ఇంగ్లీష్లో ఏదో ఒక భాషలో టైప్ చేసి వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలని నాకు ఒకసారి ఇట్లా మెన్షన్ చేసేస్తే నేను మీ వెబ్సైట్కి వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేస్తా. అండ్ దాంతోపాటు మీరు ఖచ్చితంగా ఇక్కడ మీ డొమైన్ నేమ్ అంటే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే కదా అంటే నేను ఏదే డొమైన్కి హోస్టింగ్ చేయాలనుకుంటానని అనేది సెట్ చేయొచ్చు. సో అది టైప్ చేసి పెట్టేసి మీరు ప్లేస్ ఆర్డర్ కొడితే అయిపోతుంది. అది ఇక హోస్టింగ్ అంటే ప్రాసెస్ కొనే ప్రాసెస్. సో నేను ఇప్పుడు దీంట్లో వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేసి నేను మిమ్మల్ని కలుస్తాను. సో ఇప్పుడు నేను వర్డ్ప్రెస్ని టోటల్గా ఇన్స్టాల్ చేశాను అండ్ టోటల్గా సెటప్ చేసినాను, అంటే డేటాబేస్ అండ్ టోటల్ ఫైల్స్ అన్ని కాపీ చేయడం అంతా సెట్ చేయడం. సో ఇక దీన్ని వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ అనేది రియల్గా వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ చేస్తాం. అంటే ఇప్పటివరకు మనం ఏం చేసినామంటే వర్డ్ప్రెస్ ఫైల్స్ అన్నింటినీ మన సర్వర్లోకి తెచ్చి దాన్ని హోస్టింగ్ చేయడం ప్రారంభించినాం. బట్ టోటల్ వర్డ్ప్రెస్ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఏం చేయాలంటే మీరు సింపుల్గా మీ వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రెజెంట్ నా కేసులో అయితే wp-crashcourse.rx అనేది.
సో నేను దాన్ని డైరెక్ట్గానే ఓపెన్ చేయొచ్చు. సో నేను న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తా. సో ఓపెన్ చేస్తే ప్రెజెంట్ మనకి ఇలాగా వస్తుంది. సో ఇది మెయిన్గా వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ పేజ్. సో ఈ పేజ్లో మనం ఏం చేద్దామంటే మీ లాంగ్వేజ్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. బట్ నేను ఇంగ్లీషే రికమెండ్ చేస్తా సెలెక్ట్ చేయడం అని. సో నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత సైట్ టైటిల్ అంటే ఇప్పుడు పేరు ఇవ్వచ్చు దానికి ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మన కేసులో అయితే డబ్ల్యూపీ. అంటే ఇప్పుడు ఇక్కడ డబ్ల్యూపీ అంటే ఏమంటే వర్డ్ప్రెస్ షార్ట్ ఫామ్ డబ్ల్యూపీ అని కూడా అనవచ్చు. సో డబ్ల్యూపీ క్రాష్ కోర్స్. యూజర్ నేమ్ అంటే ఏదన్నా యూజర్ నేమ్ ఇవ్వచ్చు. నేను డబ్ల్యూపీసీసీ అని ఇస్తా, అంటే డబ్ల్యూపీ క్రాష్ కోర్స్ అని. సో పాస్వర్డ్ అంటే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. సో ఏదో ఒక పాస్వర్డ్ ఇవ్వచ్చు. నేనైతే నా పాస్వర్డ్ ఇస్తా, ఏదో ఒకటి సంథింగ్ సింపుల్గా ఉండేది, గుర్తుండేది. సో క్వాలిటీ వీక్ పాస్వర్డ్స్ ఇవ్వకూడదు అండ్ అది అలో చేయకూడదు. సో నా మెయిన్ పాస్వర్డ్ ఇద్దాం. సో ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ యూజ్ వీక్ పాస్వర్డ్. ఒకవేళ పాస్వర్డ్ వీక్ ఉన్నా కూడా ఇది కొట్టినా కూడా ఇంకా సెట్ అయిపోతుంది. సో నేను క్వాలిటీ అనేది ఇస్తా. కన్ఫర్మ్ యూజ్ వీక్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈమెయిల్ అంటే సో మీ ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నా ఈమెయిల్ అయితే rahulhags@gmail.com. సో ఇది నా ఈమెయిల్ ఐడి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లంలు ఉంటే కూడా నాకు మెయిల్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో అండ్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంది. అదేమంటే ఇక్కడ సెర్చ్ ఇంజిన్ విజిబిలిటీ అని ఉంది కదా, దీన్ని అస్సలు టిక్ చేయకండి. అసలు టిక్ చేయకూడదు. ఇది ఈ టిక్ అయి ఉండకూడదు. సో కాబట్టి దీన్ని ఇట్లే లీవ్ చేయాలా. అండ్ ఇక్కడ ఇలాగ చెక్ మార్క్ ఏదన్నా ఉంటే దాన్ని ఇట్లా ఉందనుకోండి, దాన్ని తీసేయండి. ఒకవేళ అది అట్లే ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే గూగుల్ అన్నా కానీ బింగ్లో అన్నా కానీ ఇక్కడ ఒక సెర్చ్ ఇంజిన్లో కానీ మీకు మీ వెబ్సైట్ అంటే చూపించదు. అంటే లైక్ ఆర్గానిక్ ట్రాఫిక్ని లూజ్ అవుతారని చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సైట్ పేరుతో ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు అక్కడ మీ సైట్ అనేది గూగుల్ ఇండెక్స్ కాదు. సో అప్పుడు టెక్నికల్గా చెప్పాలంటే మీరు అక్కడ కొంతమంది వ్యూవర్స్ని లూజ్ అవుతున్నట్లే. ఒకవేళ దీన్ని టిక్ చేయకోకుండా ఇలాగే ఉందనుకోండి, ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే టిక్ చేయలేదు కాబట్టి ఇక్కడ సో మన వెబ్సైట్ అనేది గూగుల్ ఇండెక్స్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ బటన్ క్లిక్ చేద్దాం. సో పాస్వర్డ్ అయితే సేవ్ చేసి పెట్టుకుంటా. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ అనేది ఇట్లా నార్మల్ మన కోసం సెట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చింది మనకి సక్సెస్, వర్డ్ప్రెస్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్, థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ అని ఉంది. సో యూజర్ నేమ్ ఇది, పాస్వర్డ్ అంటే ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ లాగిన్ అయిపోదాం. ఇక్కడ లాగిన్ బటన్ క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. లేకపోతే ఇక్కడ పైన చూసే wp-login.php అని ఉంది కదా, అది అన్న క్లిక్ చేసి కూడా అంటే లైక్ టైప్ చేసి మీరు మాన్యువల్గా కూడా లాగిన్ కావచ్చు. అలా కాకుండా మీరు wp-admin అని టైప్ చేసి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఏది కొట్టినా కూడా సేమ్ ఇదే పేజ్కే మనం అంటే అడ్మిన్ లాగిన్ పేజ్కే వస్తాం. సో ఇది పాస్వర్డ్. సో నేను రిమెంబర్ మీ కొడతా లాగిన్. సో రిమెంబర్ మీ అంటే నార్మల్ తెలిసిండేది, పాస్వర్డ్ని రిమెంబర్ చేసుకుంటుంది అది. సో ఇక్కడ చూస్తే ఇది డాష్ బోర్డ్లో చెప్పాలంటే. అండ్ ఇప్పుడు మెయిన్గా బేసికల్గా చెప్పాలంటే ఇంతే వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్. సో ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ బేసిక్ సెట్టింగ్స్ అంటే ఏమేమి ఉంటాయి అండ్ దాంతోపాటు ఒక వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఏం స్టెప్స్ ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం. అండ్ దాన్ని ప్రాక్టికల్గా చేసి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.